కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం సుందరయ్య కాలనీలో మురికి నీరు కాలువల్లోని డ్రైనేజీ కంప చెట్లు తొలగించి ప్రజలను రక్షించాలని సుందరయ్య కాలనీ అధికారులను కోరుతున్నారు. ఆ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు మొత్తం గృహాల వద్దకు వచ్చి దుర్వాసనతో దోమలు చేరి అనేక విష జ్వరాలతో అల్లాడే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినను వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్సాకండి భయపడి మా కూతురు అమ్ముకొని పోయింది. ఈ నీళ్ళన్నీ అది వాటర్ పోతున్నాయి. వాళ్ళు వస్తాయి పాపం. వాడికి సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినాను, వానికి సీమ కొట్టినట్టు లేదు. కొత్తలు వచ్చినారు. దానికాడి పోదమ్మా. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వెయిట్ చేస్తున్నాము. కాలువ వస్తుందని రావడం లేదు. ఈ కాలువ తీయండి సార్ ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి, అవి పోనీయడం లేదు. వర్షం పడితే మా అధికారులను ఎన్నిసార్లు చెప్పినా వినవించుకోవడం లేదు. ఈ వర్షానికి మురికి అంతా రివర్స్లో మా ఇండ్ల ముందుకు వస్తూ ఉంది. ఎట్ట తిరిగి కాలువ తీసే చెప్పలేను సార్. నేను అధికారులకు చెప్పే విషయం ఏంటంటే మా సుందరయ్య కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్లస్ ఒకటి మేము చాలామందికి మేము చెప్పి ఉన్నాము, కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. కానీ చాలా గలీజ్గా ఉంది. ప్లస్ ఒకటి దుర్వాసన వస్తుంది. ప్లస్ ఒకటి ఎంత మొత్తం కాలువలంతా స్టక్ అయిపోయినాయి, క్లీనింగ్ లేదు. మళ్ళీ వచ్చేసి దీని వాటర్ పోయే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. వేరే స్థలం దాని నుంచి మేము తీయాలి అనుకున్నా కూడా అక్కడ ప్రైవేటు స్థలాలు ఉన్నాయి, వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏందో మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము అధికారులకు సంప్రదిస్తున్నాము. దయ ఉంచి ఇది కొద్దిగా క్లీన్ చేసి మాకు నీట్గా చేయవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాసుల తరఫు నుండి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ డ్రైనేజ్ అంతా ఆగిపోయి ఉంది, ప్రైవేట్ స్థలాలలోకి పోనీయడం లేదు. కాబట్టి దయించి ఈ కాలువ తీయాలని మేము కోరుకుంటున్నాము. చెట్లను కొట్టేసి మా పిల్లలకి జ్వరాలు, విష జ్వరాలు అన్నీ పాకి మేము ఇబ్బందులు పాలవుతున్నాము. దయచేసి అధికారులు చుట్టూ తిరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మీరు ఈ కాలువ తీయాలని కోరుకుంటున్నాము.